ఐవీఎఫ్ ద్వారా పేషెంట్ బిడ్డను కంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అది నిజంగానే అపోహే. అటువంటి స్ట్రాంగ్ ఇన్సిడెన్స్ కానీ స్ట్రాంగ్ లింక్ కానీ మనం ఇంకా లిటరేచర్లో మనకి ఎక్కడ కూడాను ఎవిడెన్స్ లేదు. ఫ్యామిలీ హిస్టరీ అనేది రొమ్ము క్యాన్సర్లో ఒక 15% పేషెంట్స్కి మాత్రమే ఉంటుంది. మిగతా 85% పేషెంట్స్కి ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే బ్రెస్ట్ క్యాన్సర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఏమవుతుంది, మనకు గ్రాండ్ మదర్ 80 years 70 years ఏజ్లో కానీ లేకపోతే మదర్ 60 years ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే మాకు కూడా వస్తుందా అనేసి చాలామందికి ఒక భయం ఉంటుంది. కానీ యంగ్ ఏజ్లో అంటే ఇప్పుడు సపోజ్ మన ఫ్యామిలీలో 40 yearsకి బిలో ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే వాళ్ళల్లో మాత్రమే నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ అంటే యంగ్ ఏజ్లో కానీ లేకపోతే ఈ ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలాంటి పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని జెనెటిక్ కౌన్సిలింగ్కి పంపిస్తాం. మేజర్గా చూసే జీన్స్ ఏంటి అని అంటే BRCA1 BRCA2 ఈ 2 జీన్స్ మనము ఎక్కువగా ఈ పేషెంట్స్లో మ్యూటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి మ్యూటేషన్స్ ఉన్న పేషెంట్స్ని ఇంకొంచెం అంటే ఎక్కువగా రెగ్యులర్గా చెకప్స్ చేయాలని చెప్తూ ఉంటాం. అంటే MRI కానీ అంటే యంగ్ ఏజ్లో 15 years 20 years నుంచి కూడాను స్టార్ట్ చేస్తామన్నమాట బ్రెస్ట్ స్క్రీనింగ్. ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయిన తర్వాత అంటే మ్యారేజెస్ అయి పిల్లలు పుట్టిన తర్వాత ఈవెన్ ఒకవేళ హై రిస్క్ ఉంది పేషెంట్ ఫ్యామిలీ హిస్టరీ చాలా హై రిస్క్లో ఉంది అని అంటే ఆ పేషెంట్స్లో ఈవెన్ మ్యాస్టెక్టమీస్ అంటే 2 వైపులా కూడాను రొమ్ము తీసేసి వాటికి మనము ఆర్టిఫిషియల్గా రీకన్స్ట్రక్షన్స్ కూడా చేయడానికి అవకాశం ఉంది.